లాస్ట్ వీడియోలో బగారా రైస్ పోస్ట్ చేశా కదా, దానికి కాంబినేషన్గా ఆలూ గ్రేవీ కర్రీ అయితే చేసుకున్నాను అని చెప్పాను కదా. టేస్ట్ చాలా బాగుండింది. ఒకసారి ఈ వీడియోలో ఎలా కర్రీ చేశానో చూపిస్తాను, చూసేయండి. వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళుంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీలోకి ఆనియన్స్, ఆలూ ఇంకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. ఆలూని మాత్రం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. మీడియం సైజులో మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఫాస్ట్గా కుకింగ్ చేస్తున్నావు, అలాగే రెసిపీస్ కూడా సూపర్గా ఉంటున్నాయి, క్విక్గా చేస్తున్నావు, ఇదంతా ఎలా పాసిబుల్, నీకు ఫస్ట్ నుంచే కుకింగ్ వచ్చా అని అడుగుతున్నారు. నార్మల్గా నాకు అంత పర్ఫెక్ట్గా కుకింగ్ రాదండి, కానీ నేను చెయ్యగలను. నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను అనమాట. మా మమ్మీ వాళ్ళు వంట చేస్తుంటే చూడడం, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, వెజిటబుల్స్ ఎలా కట్ చేస్తున్నారు, ఉప్పు కారం అవి ఎంత వేస్తున్నారు, ఫస్ట్ ఏది వేస్తున్నారు అని చెప్పేసి చూడడం అలవాటు చేసుకున్నాను. ఇది అల్లం ముక్కలు సన్నగా చాప్ చేసుకుంటున్నాను మిక్సీలో వేయడానికి. అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని నెక్స్ట్ టమాటోస్ని కూడా పీసెస్ లాగా కట్ చేసుకుని అల్లం టమాటో రెండు కలిపి మిక్సీకి వేసుకోండి. అది చాలా పేస్ట్ లాగా అవుతుంది కదా, అదే ఈ కర్రీలోకి మనకి గ్రేవీ లాగా వస్తుందన్నమాట. మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకండి, వాటర్ కూడా ఎక్కువ వేయకండి, కొంచెం లైట్గా వాటర్ వేసి, వాటర్ కూడా అవసరం లేదు టమాటోస్కి, మీకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో కావాల్సిన మసాలా దినుసులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ రెండు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్లోకి కొంచెం పసుపు, కారం బాగా వేయించుకోండి ఆనియన్స్ని. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసి గరం మసాలా ఉంటే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. గరం మసాలా లేకపోతే మీ దగ్గర నార్మల్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అయినా సరే వేసుకోవచ్చు. మసాలాని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మీరు చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కర్రీని అలాగే ఉంచండి. ఆయిల్ రిలీజ్ అయ్యాక కర్రీలో నుంచి పొటాటోస్ మరి చిన్న ముక్కలుగా కాకుండా మరి పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయి. కర్రీలోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక మీరు మిక్సీ పట్టుకున్నారు కదా టమాటో పేస్ట్, అందులో కొన్ని వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇప్పుడే మీరు ఉప్పు కారం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటేనే బాగుంటాయి. మళ్ళీ కర్రీ అంతా అయిపోయినాక ఫైనల్లో కారం వేసుకోవాలి అంటే అస్సలు టేస్టీగా ఉండదు. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు వీలుంటే కొంచెం ధనియాల పొడి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ యమ్మీగా ఉండే ఆలూ గ్రేవీ కర్రీ అయితే రెడీ. ఇది చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ కర్రీని మీరు నార్మల్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్.